ఇంకొకటి 70,000 కోట్ల రూపాయలతో 62,500 కిలోమీటర్ల మేర రహదారులు. ఇప్పటిదాకానే అనుకున్నాం మనం ఢిల్లీకి వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం 70,000 కోట్లు కేటాయిస్తుంది. దయచేసి వరద ప్రభావ ప్రాంతాల్లో, అది విజయవాడలోనో కానీ, లేకపోతే ఖమ్మంలో కానీ, మానుకోటలో కానీ, ఆసిఫాబాద్లో కానీ, ఎక్కడైనా సరే వరద ప్రభావ ప్రాంతాలలో, గ్రామాలలో పూర్తి స్థాయిగా రోడ్లు కొట్టుకుపోయినటువంటి వాటిని తొలి దశలో వాటిని ఇందులో చేర్చండి. తెలంగాణకు కూడా గ్రామీణ సడక్ యోజన నిధులు వస్తాయి కదా, ఆ ప్రపోర్షనేట్గా ఎంత నిష్పత్తి రావాలో అంత నిష్పత్తిలో తెలంగాణకు నిధులు వస్తాయి కదా. వెంటనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రహదారుల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కలిసి కూర్చొని తెలంగాణకు వచ్చేటువంటి ఈ గ్రామీణ సడక్ యోజన, గ్రామీణ రహదారులు, గ్రామీణ దారులకు సంబంధించినటువంటి ఈ పథకంలో వచ్చేటువంటి నిధులని ఎక్కడైతే ఖమ్మం లాంటి ఖమ్మం జిల్లాలో కానీ, భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలో, అంటే ఎక్కడైతే వరద ప్రభావ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఈ రహదారులు కొట్టుకుపోయినాయో వాటికి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వండి. అక్కడ ఇచ్చి వెంటనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోండి. మీరు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి ఈ విషయంలో చేయండి. కేంద్ర మంత్రులు కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోండి. ఎక్కడ వరద ప్రభావాలతోటి మొన్న వర్షాకాలంలో ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఈసారి రోడ్డు వేస్తే మళ్ళీ కొట్టుకుపోయేటట్టు కాకుండా మొత్తం దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిగా కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిధులు సమకూర్చేటువంటి అవకాశం ఉంటే నిధులు సమకూర్చండి. మొత్తం కేంద్రం మీద వేయకుండా కొంతమేర డబ్బులు ఇస్తే గ్రామాలలో ప్లస్ కొత్తగా ఏర్పడినటువంటి పంచాయతీలకు రోడ్లు వేసేటువంటి క్రమంలో కూడా ఈ నిధులను వాడేటువంటి ప్రయత్నం చేయండి. తండాలను కానీ, గూడాలను కానీ, పల్లెలను కానీ మనం గ్రామ పంచాయతీలు చేసుకున్న తర్వాత గ్రామీణ సడక్ యోజనలో రోడ్లు వేసేటువంటి ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలని కలిపేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా కొంత ఉపయోగపడుతుంది. ఈ మొత్తంలో కేంద్రం వాటా 49,080 కాగా రాష్ట్రాల వాటా 21,000 కోట్లు. ఈ రహదారుల నిర్మాణంలో 25,000 నివాస ప్రాంతాలు అనుసంధానమవుతాయనేటువంటి మాట కూడా చెప్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు 10,900 కోట్లు, దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు తోడ్పాటుకు అందించనుంది. సో కొత్తగా ఎవరైనా ఈ పెట్రోల్ బంక్ల కోసం దానికోసం ప్రయత్నం చేస్తున్నారు కదా, ఈ ఛార్జింగ్ స్టేషన్లు కూడా కొత్తగా అనుమతులు వస్తాయి కాబట్టి ఉపాధి కోసం ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ద్వారా చేస్తారా, ప్రైవేట్కు పెట్రోల్ బంక్ల ద్వారా ఇచ్చేట్లాగా ఇస్తారా, దానిపైన కూడా యువకులు, ఉద్యోగార్థులు దయచేసి ఈ అంశం ఏదైనా మీకు ఉపయోగపడుతుందేమో, కొత్తగా ఉద్యోగం చూసుకునే బదులు ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే మీకు ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. 88,500 ఛార్జింగ్ స్టేషన్లు వస్తున్నాయి కాబట్టి ఆ ఛార్జింగ్ స్టేషన్ను మీరేమైనా ప్రైవేట్గా చేసుకునేటువంటి అవకాశం ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి. జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 12,461 కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రకృతి విపత్తులను తట్టుకునేందుకు కూడా మిషన్ మౌజం అనేటువంటి దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తుంది. ఇటు జల విద్యుత్కు సంబంధించి కూడా 12,461 కోట్లు వస్తున్నాయి. కాబట్టి మన దగ్గర వచ్చేటువంటి రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో లేదా అవసరం ఉన్న చోట మొత్తం గ్రిడ్నంతా కలుపుకునేటువంటి ప్రయత్నం చేసి ఏ రాష్ట్రంలో కూడా జల విద్యుత్, ఓవైపు సౌర విద్యుత్కి నిన్ననే మనం చెప్పుకున్నాం పిఎం కుసుమ్ కానీ, లేకపోతే ఇంకోటి ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ ఏదో ఉంది కదా, సూర్యగర్భ్ ముఫ్త్ బిజ్లీ యోజన, ఆ పథకాలు ఆల్రెడీ వస్తున్నాయి, దాంట్లో డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ జల విద్యుత్కు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఇవాళ వీటికి సంబంధించి వస్తున్నాయి. రాష్ట్రాలు వినియోగించుకోవాలి, వీటికి సంబంధించి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇగో కేంద్రం ఇన్ని నిధులు ఇస్తుంది, ఇక్కడ నుంచి నిధులు వస్తున్నాయి, వాటిని మనం వాడుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిధులు ఇచ్చిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వీటిని వాడుకోవాలి, వృధా చేయాల్సిన, ఎందుకంటే ఇప్పటికే ఉచిత పథకాల పేరు మీద 100,000 కోట్ల రూపాయలు తగలబెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఉచిత పథకాలన్నిటినీ నేను వ్యతిరేకిస్తున్నా. అవసరమైనటువంటి ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఉచిత బియ్యం ఇచ్చారంటే పేదలకు అందరికీ ఉపయోగపడింది. పనికిరానప్పుడు ఎందుకు? చాలా చోట్ల ఇవాళ మీరు హైదరాబాద్లో చూడండి, చాలా చోట్ల చూస్తున్నాను. రామకృష్ణ మఠం నుంచి మొదలు పెడితే చిన్నప్పుడు రామకృష్ణ మఠం దగ్గర ఉచిత భోజనం పెడుతుంది. ఆ తర్వాత అనేక దేవాలయాల్లో ఉచిత భోజనాలు ఉన్నాయి. ఆ ఉచిత భోజనాల దగ్గరికి వెళ్ళి రోడ్ల మీద వండుకొని ఆడ ఒక పూట భోజనం పెడితే అక్కడిక్కడ అడక తింటున్నారు, సార తాగుతున్నారు, మందు తాగుతున్నారు, మళ్ళీ పోయి ఆడ ఫ్రీగా
అన్నం దొరుకుతుంది కాబట్టి అడవి అన్నం తింటున్నారు, రోడ్ల మీద వండుకొని కష్టం చేయకుండా పోతున్నారు. ఒక్కసారి వాళ్ళపైన సర్వే చేయండి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా. ఎందుకు వాళ్ళు అట్లా రోడ్ల మీద వండుకోవాల్సి వస్తుంది, ఎందుకు కష్టం చేయలేకుండా పోతున్నారు? అగో దానికి అలవాటు పడుతున్నారు. కొన్నిసార్లు ఉచితాలు అనుచితాలు అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించాలి. ఎక్కడైనా సరే దేవాలయాలలో అనేక చోట్ల ఇవాళ దేవాలయాలలో ప్రతిరోజు ఉచిత అన్నదానము భోజనం పథకం ఉన్నది. అక్కడ ఉచితంగా అన్నదానాల దగ్గర పోయి అన్నాలు తింటున్నారు. లేకపోతే 5 రూపాయలకు వచ్చేటువంటి పేదలకు మనం ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మంచిదే. 5 రూపాయలకు భోజనం ఇస్తే రోజుకు 300-400 రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక కూలి, 500-600 సంపాదించుకునేటువంటి ఒక సాధారణ కూలికి, లేకపోతే ఎవరైనా ఆ కూలి కూడా సంపాదించుకోలేనటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 5 రూపాయల భోజనం ద్వారా అందిస్తే బాగుంటుంది. కానీ అక్కడ తినేటువంటి దాంట్లో ఒక 30-40% పైగా చిచ్చోరా, అంటే ఏమీ లేదు. అక్కడ 5 రూపాయల భోజనం వస్తుంది, లేకపోతే ఉచిత భోజనం వస్తుంది. అక్కడికి వెళ్తారు, రోడ్ల మీద వాళ్ళని వీళ్ళని అడుక్కుంటే ఒక 100 రూపాయలు వస్తాయి. కథం అక్కడ పోయి మందు మాత్రం తాగుతున్నారు, దాన్నేమో డబ్బులు పెట్టుకుంటున్నారు. ఒక్కసారి దీనిపైన సర్వే చేయండి. ఎవరైనా ఎన్జిఓలు ఉంటే సర్వే చేయండి. చాలా చోట్ల నేను గమనించిన ఈ విషయాన్ని. రోడ్ల మీద వండుకుంటారు, ఎవరో రోడ్ల మీద వండుకున్న వాళ్ళకు చలి పెడుతుందని చెప్పేసి ఇంకెవరో ఉచితంగా దుప్పట్లు ఇస్తారు. ఎవరిది తప్పు ఇక్కడ? వాళ్ళు పేదలని మనం బాధపడాలనా, లేకపోతే అడుక్కొని తిని ఏ కష్టం, నిజంగా ఒళ్ళు అంతా మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది.